నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని ఇల్లందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడుకుందాం. చాలా విషయాలు తెలుసుకునేటివి ఉన్నాయి. లగచర్లో ఏదైతే జరిగిన ఘటన గురించి అయితే మాట్లాడడం. నమస్తే మేడం. మేడం, లగచర్లో ఏదైతే మహిళల్ని అసలు ఘోరాతి ఘోరంగా గాయపరిచిన దృశ్యాలు మనం చూస్తాము. ఇవన్నీ అసలు ఎలా చూడొచ్చు? కొడంగల్ అంటేనే రేవంత్ రెడ్డి గడ్డ, తను గెలిచిన అక్కడ ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నారు, ఇక్కడ సీఎం హోదాలో ఉన్నారు. ఎలా చూడొచ్చు? తను హోమ్ మినిస్టర్ హోదాలో తనే ఉన్నాడు, సీఎం హోదాలో తనే ఉన్నారు. మహిళలపై జరిగిన ఈ ఘటన ఎలా చూస్తారు? ఒకటి, మొన్న నేను సబితమ్మ గారు మేమందరం కూడాను మా ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు అందరం పరిగి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరితో అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఎక్కడో జరిగింది అంటే ఏదో అనుకోవచ్చు, సరే తెలియకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఇలాఖాలో ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఘటన మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళు చెప్తున్న, వాళ్ళు వివరిస్తున్న తీరు అన్యాయంగా రాత్రికి రాత్రి వచ్చి ఒక 50 మంది వచ్చేసి ఇష్టానురీతిగా ఎక్కడంటే అక్కడ చేయి పెట్టి వాళ్ళని నెట్టేసి తీసుకెళ్ళినటువంటి తీరు మనం ఇంకా సభ్య సమాజంలో ఉన్నామా లేదా అనేసి ప్రతి మహిళ సిగ్గుపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. అలాగే ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఎంత విఫలమయ్యారేది కూడా ఈరోజు లఘుచర్ల ఘటన ముఖ్యంగా మహిళలు వాళ్ళు చెప్తూ ఉంటే మన కళ్ళార కంటికి కట్టినట్టుగా కనబడతా ఉంది. ఒకటి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా కూడా కొంత భయాందోళనకి గురైన సిచ్యువేషన్లు కూడా చూస్తాం. ఎందుకంటే ఈ పోలీస్ వాళ్ళు ఎన్నడూ చూడలేదు, వీళ్ళందరినీ అసలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు, బయటికి వెళ్ళనివ్వట్లేదు, చిన్నపిల్లలు భయపడతా ఉన్నారు. ఇవన్నీ గవర్నమెంట్ కనిపించట్లేదా? కనిపించినా కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఒకటి, మేము వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు చాలా భయపడుతూ ఉన్నారు. ఏంటి అంటే లోపల స్టేషన్లో ఉన్న వాళ్ళేమో వాళ్ళకు కొట్టినటువంటి దెబ్బలు అవన్నీ మళ్ళీ ఏదన్నా మీరు బయటికి వెళ్ళి చెప్తే మరలా ఇంకొకసారి కొడతామనేసి భయపెట్టినారు అనేసి వాళ్ళు చెప్పడము. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిస్తే ఒక మహిళని, అమ్మ మీకు ఇంత ఇబ్బంది కలుగుతున్నప్పుడు మరి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా అనేసి అంటే వాళ్ళు ధైర్యం చేస్తలేరు. మళ్ళీ మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మా నాన్ననేమన్నా అంటారేమో, మా అన్ననేమన్నా అంటారేమో, మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అంటారేమో, ఏమన్నా చేస్తారేమో అన్న భయంలో. అంటే ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన, హోంశాఖ పరిపాలన ఎట్లుంది అనేసి అంటే పోలీసులు అంటే ధైర్యం, మాకు పోలీస్ శాఖ అంటేనే ఏదన్నా జరిగితే మాకు ధైర్యం ఇస్తారు అనేటటువంటి మాటలు పోయి నేడు మేము భయపడాల్సినటువంటి పరిస్థితికి వచ్చినాము. పోలీసులు అంటేనే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు అంటే ఒకసారి మరి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుండే, ఈ వచ్చినటువంటి ఈ 11 నెలల కాలంలోనే కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకోటి మేడం, ఒక ఆమె మహిళ, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళ, తన హస్బెండ్ అరెస్ట్ చేయడం అయింది. తన ఫోన్ కాల్ కూడా మాట్లాడించాడని తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఎక్కడున్నాడు మా హస్బెండ్, కనీసం ఫోన్ కాల్లో మాట్లాడియండి అని కొంత ఆవేదన, చాలా ఎమోషనల్ అవుతూ ఉంది. ఇలాంటివి కూడా మహిళలు, అక్కడ గాయపడే వాళ్ళు కూడా మహిళలు ఉన్నారు. మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? అసలు ఈ సిచ్యువేషన్స్ మహిళలకు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుందని అనుకుంటారు? ఒకటి ఏంటంటే వాళ్ళని కలిసినప్పుడు మీరు అన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీ జ్యోతి వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ని కూడా కలవడం జరిగింది. ఆయన కాళ్ళు అయితే కొడితే ఎలా అంటే వాచిపోయి ఉన్నాయి విపరీతంగా. పాపం అబ్బాయి 9 నెలల ఎన్నో నెలల గర్భవతి నా భార్య అనేసి అబ్బాయి చాలా బాధపడుతూ ఏడ్చిన సందర్భం ఉంది. తప్పకుండా మీ భార్యని మేము కలుస్తాము, మేము ఓదారుస్తాం అనేసి వాళ్ళకి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అనేసి ధైర్యం చెప్పి వచ్చినాం. ఒకటి, మహిళా కమిషన్ కూడా ఎట్లుంది అనేసి అంటే ఈరోజు మహిళల మీద ఇంత అరాచకం. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒక మహిళా జర్నలిస్టు అంత ఓపెన్గా తనకు జరిగినటువంటి ఘటన మీద అంత ఓపెన్గా మాట్లాడితేనే మహిళా కమిషన్ నోరెత్తకుండా కనీసం మాట్లాడకుండా ఉండిపోయినటువంటి పరిస్థితిని చూస్తుంది. అలాంటిది ఈరోజు గిరిజన తాండాల్లో జరుగుతున్నటువంటి ఒక దాష్టికాన్ని ఎదిరించే పరిస్థితిలో మహిళా కమిషన్ లేదు, ఎక్కడా కూడాను లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదున్నా కూడా ఈరోజు గిరిజనులు, నాకు తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేజర్ కారణం ఎవరు అనేసి అంటే గిరిజనులు, లంబాడాలు, బంజారాలు. ఈరోజు ఏ తండాకి వెళ్ళినా కూడా ఎక్కడ పడ్డాయి ఓట్లు అనేసి అంటే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన తర్వాత మాకేదో చేస్తారు అనేసి వీళ్ళు చెప్పిన మాటలకి మోసపోయి ఈరోజు ఓట్లు వేస్తే మరి ఈరోజు లంబాడాలను, బంజారాలను వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా, గ్వార్భాయి సేన రామ్రావ్
एकताई तमसे ग्वार से ताणीन आपण ఓటే घाले आज కాంగ్రెస్ పార్టీ అధికారం ఆతాడని ఏకతాయి రైతులే पर कांगन को तो काले नहीं एक याड़ी केरी थी वो अधिकार में आए जे एक मीनातीज हम पर स्टार्ट करना कि हमारे जमीर कोसर प्रयत्नाल किदे हम दानी के ताणी का तो हमें इब्बंदी पेट्रे के ताणे आज एक बाई वो उंदु पर जरिगी जोणो से केरेते एकताई आलोचना कर लो ग्वार भाई इससे कतचो आज లంబాడ సమాజం అతి అన్యాయం జరిగితే మా ఎమ్మెల్యేగా రోజున మా స్వయంగా మసదాన్ని అనుభవించి తమ గ్వార్ భాయి కత్తి ఐక్యత